నాకు నడిపిస్తున్న ప్రియులకు అలాగే దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి 130వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ కీర్తనలో 4వ వచనంలో నీ యొద్ద క్షమాపణ దొరుకును అనే మాట చూస్తున్నాం. 7వ వచనంలో యెహోవా యొద్ద కృప దొరుకును అనే మాట చూస్తున్నాం. అక్కడే ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అనే మాట చూస్తున్నాం. ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది, ఆయన యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది అనే మాట చూస్తున్నాం. 130 కీర్తనలో ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడంటే 4వ వచనంలో లేదా 5వ వచనంలో మనం చూస్తున్నాం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ఆయన మాట మీద ఉన్న ఆసక్తి. ఆయన కొరకు కనిపెడుతున్నాను అంటే అర్థమైందంటే ఆయన మాట కొరకు కనిపెట్టుట. 6వ వచనంలో చెప్తూ కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది అనే మాట చూస్తాం. కనిపెడుతున్నా, దేని కొరకు కనిపెడుతున్నామంటే ఆయన మాట కొరకు కనిపెడుతున్నా. ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన మనల్ని ఎలాగూ బ్రతికిస్తాడు, ఆయన ఎలా మనల్ని జీవింపజేస్తాడు, ఆయన మనలను ఎలా కొనసాగిస్తాడు, ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు, ఆయన మన పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆయన చిత్తం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన నిర్ణయం ఏంటి, ఇది మనము తెలుసుకోవడం కొరకు ఆయన మాట కొరకు కనిపెడుతున్నాం. అయితే ఆయన మాట్లాడాలి అంటే 3వ వచనంలో చెప్పాడు, ఆయన మన దోషములను కనిపెట్టి చూడకూడదు. ఆయన మన దోషాలను బట్టి మనం లెక్కిస్తే ఆయన మనతో మాట్లాడడం. కాబట్టి ఆయన మనలను క్షమిస్తాడని, ఆయన దగ్గర కృప ఉన్నదని, సంపూర్ణమైన విమోచన ఉన్నదని 130వ కీర్తనలో చెప్తున్నాడు. ఈ ఉదయకాలం మనం క్షమాపణకు, విమోచనకు, అలాగే ఆయన యొక్క ప్రత్యక్షతకున్న సంబంధాన్ని ధ్యానం చేసి ముగించుకుందాం. క్షమించాడు అనే మాట మొదటి మాట, విమోచించాడు అనేది రెండవ మాట, మూడవదిగా ఆయన మనకు తన మాట చేత ప్రత్యక్షమవుతున్నాడు అనేది మూడవ మాట. క్షమాపణ, రెండవది విమోచన. దైవ గ్రంథంలో హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 11వ వచనంలో విమోచన అనే మాట ఉంది, 22లో క్షమాపణ అనే మాట ఉంది. ప్రభు మనల్ని క్షమించాడు అని మనకు తెలుసు. అయితే ప్రభు మనల్ని విమోచించాడు అంటే అర్థం ఏంటి? ప్రభు మనల్ని క్షమించాడు అనేదానికి, ప్రభు మనల్ని విమోచించాడు అనేదానికి ఉన్న సంబంధాన్ని మనం ఆలోచిస్తే, పాత నిబంధన కాలంలో క్షమాపణ అనేది మనం చూస్తాం, కానీ విమోచన అనేది మాత్రం మనం చూడం. ఒకవేళ నిజంగా ఈ కీర్తనలో 130వ కీర్తన ఆఖరి వచనంలో ఇశ్రాయేలు దోషముల నుండి ఆయన వారిని విమోచించాడు, దోషములన్నిటి నుండి వారిని విమోచించాడు అనేది ఇశ్రాయేలు జీవితంలో నెరవేరి ఉంటే వారిని దేవుడు చెరలో నుండి కూడా విడిపించేవాడే. ఈరోజు మనం కూడా ఎన్నో బంధకాల్లో ఉండిపోతానికి కారణం ఏంటంటే ఆ విమోచన నమ్మకపోవటమే. హెబ్రీ 12:1లో చెప్పినట్లు సులువుగా చిక్కులు పెట్టు పరిస్థితుల్లో ఉండిపోతున్నాం, బంధకాల్లో ఉండిపోతున్నారు చాలామంది.
ఏయో రకాల బంధకాలు. అది వారు చెప్పలేరు, వారు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఆ బంధకాలకు గల కారణం ఏంటి? ఆ చిక్కులకు గల కారణం ఏంటి? ఇశ్రాయేలు చెరలో నుండి బయటికి రావటానికి మూలం ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి విడిపించబడిందని దానికి తెలియాలి. అది జరగాలి. కాబట్టి క్షమాపణకు, విమోచనకు ఉన్న ఈ చిన్న సంబంధాన్ని మనం ఆలోచిస్తే 10వ అధ్యాయంలో పాత నిబంధన బలులలో క్షమాపణ ఉంది గాని వారికి విమోచన జరగలేదు. విమోచన అంటే ఏంటంటే ఆయన మనలను క్షమించిన తరువాత అనే పదం చూడండి ఇక్కడ. క్షమించిన తరువాత. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం వచనం 17వ వచనం చదువు. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. రైట్, ఇది విమోచన. క్షమాపణ ఎక్కడ కలిగిందో అక్కడ బలి ఇక ఎన్నటికీ ఉండకపోవటమే విమోచన. కానీ మనం చూస్తున్నప్పుడు పాత నిబంధనలో క్షమాపణ ఉంటుంది, మరలా బలి ఉంటుంది. అందుకనే అక్కడ క్షమాపణ ఉంది కానీ విమోచన లేదు. సో ఈ ఉదయం మీ అందరికీ ఇది అర్థమవును గాక. క్షమాపణ వేరు, విమోచన వేరు. అంటే క్షమాపణ తర్వాత బలి ఉండకూడదు ఇక. కొన్నిసార్లు చూడండి, మనల్ని నమ్ముతున్నామా అంటారు, మనం చెప్పింది నమ్మరు. ఎలాగ మనకు అర్థమైద్ది అంటే మనల్ని నమ్ముతున్నామని చెప్పి వాళ్ళు మరొక ప్లాన్ వేస్తున్నప్పుడు మనకి అర్థమైపోయిద్ది వాళ్ళు మనల్ని నమ్మట్లేదని. అలాగే ప్రభు కూడా క్షమించాను అన్న తర్వాత మరొక బలిని గాని పెట్టుంటే ఆయన మనలను విమోచించినట్టు కాదు. కానీ మీరు చదివిన వాక్యంలోనే హెబ్రీ పత్రికలో ఇంకో మాట ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. 10, 14, 15. ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. నెక్స్ట్ ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. 14వ వచనంలో అర్పణ తర్వాత మరొక అర్పణను పెట్టలేదు. ఏం పెట్టాడు చెప్పండి సందీప్ గారు? అర్పణ తర్వాత ఏం పెట్టాడు? మీరే, నిన్న ఆబ్సెంట్ అయిన పాస్టర్ గారే. మైక్ ఆన్ చేసుకొని ఆన్సర్ చెప్పండి. అర్పణ తర్వాత ఏం పెట్టాడు? పెట్టలేదండి. అన్నా ఏం పెట్టలేదా? అవునండి. మనం చదివిన వచనంలో అర్పణ తర్వాత ఏముంది? ఎవరైనా చెప్పండి. క్షమాపణ ఉందండి. సంపూర్ణంగా చేశాడు. సంపూర్ణత. పరిశుద్ధాత్ముడు అండి. చేశాడు. పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. మన లైఫ్లో బలి తర్వాత ఇంకొక బలి లేదు. బలి తర్వాత పరిశుద్ధాత్మ ఉన్నాడు. పాత నిబంధనలో బలి తర్వాత మరలా బలి ఉంది. అంటే అక్కడ బలి అంటే క్షమాపణ, మరలా బలి ఉందంటే విమోచన జరగలేదు. మన క్షమాపణ తర్వాత మరొక బలి లేదు. మనకు పరిశుద్ధాత్మ గురించి రాస్తున్నాడు. కాబట్టి సువార్తల్లో అర్పణ ఉంది, తర్వాత ఏం స్టార్ట్ అయింది? పరిశుద్ధాత్మ కార్యాలు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇది క్రొత్త నిబంధన ఏర్పాటు అంటే దేని తర్వాత ఏది పెట్టాలి అనే నిర్వాహకత్వం. తిమోతి 1:3లో మనం చూస్తాం. విశ్వాస సంబంధమైన నిర్వాహకత్వం. ఒకవేళ యేసుక్రీస్తు యొక్క బలి తర్వాత మరలా బలి పెట్టాడు అనుకోండి, మనల్ని క్షమించాడు కానీ మనల్ని విమోచించలేదని అర్థం. మనల్ని ఆయన దోషముల నుండే విడిపించకపోతే మనల్ని ఎవరైనా దోషులుగా చేసేసుకుంటారు. బబులోను వచ్చి పట్టుకుపోతుంది, మాదీయ పారసీకులు వచ్చి లోపరుచుకున్నారు, గ్రీకులు క్రింద ఉన్నారు, ఇప్పుడు రోమీలు క్రింద ఉన్నారు. ఇంకా పూర్తి విమోచన వారికి కలగలే. ఎందుకంటే వారికి బలి తర్వాత బలి పెట్టాడు. మనకు బలి తర్వాత పరిశుద్ధాత్మ పెట్టాడు. కాబట్టి మనం భవిష్యత్తులో ఎవరికి బానిసలుగా ఉండం. మనం భవిష్యత్తులో ఎవరికి దాసులుగా ఉండం. ఇంకా చెప్పాలంటే మనము భవిష్యత్తులో రాజులుగా ఉంటాం.
ఇప్పుడు రాజులుగా ఉండాలి, భవిష్యత్తులో కూడా రాజులుగా ఉండాలి. మనం ఏలాలి, మనం పరిపాలన చేయాలి. అందుకనే మనకు విమోచన అర్థం అవ్వాలి. అసలు ఎక్కడున్న చాలా మంది పాపజ్ఞప్తి లేని మనస్సాక్షిని అర్థం చేసుకున్నాక బానిసత్వపు ఆలోచనల నుంచి బయటకు వచ్చారు. లేదంటే మనం ఎక్కడో కాడ చిక్కుకుపోతాం. హెబ్రీ 12:1 చెప్పిన చిక్కులు, బంధకాల్లో ఉండిపోతాం. ప్రతి వ్యక్తిని ప్రతి బంధకం నుంచి విడిపించేది ఏదంటే యేసుక్రీస్తు ద్వారా కలిగిన విమోచన. ఆ విమోచన క్షమాపణ తర్వాత ఉన్న పరిశుద్ధాత్మను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరొక మాట నేను చెప్తాను. బలి తర్వాత మరల బలి మన విషయంలో పెట్టలేదు కాబట్టి క్షమాపణ తర్వాత ఆయన మనకు పరిశుద్ధాత్ముని యొక్క పనిని అప్పగించాడు, లేదా పరిశుద్ధాత్మ యొక్క పనిలో మనల్ని ఉంచాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే బలి తర్వాత ఇంకొక బలి పెట్టకూడదంటే ఏం చేస్తే అది సాధ్యం? బలి తర్వాత ఇంకొక బలి పెట్టకూడదంటే ఏం చేస్తే సాధ్యం అది అనంటే, ఇప్పుడు గొర్రెలను మేకలను అర్పిస్తే కాదు, తన కుమారుని అర్పిస్తే అది సాధ్యం. అందుకని మన కొరకు ఆయన గొర్రెలను ఎడ్లను ఆయన నియమించలేదు, కానీ తన సొంత కుమారుని అప్పగించడానికి ఆయన వెనుక తీయలేదు. కాబట్టి పాత నిబంధనలో మేకలు కోడెలు అర్పించబడ్డాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మేకలు కోడెలు అర్పించబడితే ఖచ్చితంగా మరొక బలి ఉన్నది అని అర్థం. కానీ క్రొత్త నిబంధనలో నీ చిత్తం అంటున్నాడు 7వ వచనం. నీ చిత్తం, నీ చిత్తం ఏంటి? నీ చిత్తం ఏంటంటే నిన్ను ఆరాధించే వారికి పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలగటం నీ చిత్తం. నిన్ను ఆరాధించే వారికి ఇక ఎన్నటికీ మరొక బలి ఉండకూడదు అనేది నీ చిత్తం. మరి ఇక ఎన్నటికీ బలి ఉండకూడదు అని అంటున్నావు కాబట్టి నన్నే చంపేయి అని అన్నాడు అనమాట. నన్నే చంపేయి, నన్నే నువ్వు అర్పించేయి, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అని. అంటే నన్ను నేను సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాట యేసుప్రభు గెత్సేమనే వనంలో చెప్పారు. నా ఇష్టం కాదు, నీ చిత్తమే అన్నాడు. అంటే ఆయన ఇష్టం ఏంటి? మన కొరకు చనిపోవటం ఆయనకి ఇష్టం లేదా? మన కొరకు బలి అవటం ఆయనకి ఇష్టం లేదా? అలా కాదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే యేసుప్రభు దేవుడు కాబట్టి ఆ గాయాలు తట్టుకున్నాడండి, ఆ మరణాన్ని తట్టుకున్నాడు, ఆ వేదన తట్టుకున్నాడు అని మనం అంటాం. కానీ ఆయన పెర్ఫెక్ట్ హ్యూమన్ అనేది మనం నమ్మట్లేదు. నమ్మితే మనల్ని కొడితే ఎంత దెబ్బ తగిలిద్దో ఆయనకి అంతే దెబ్బ తగిలింది, అంతే పెయిన్ వచ్చింది ఆయనకు కూడా. మనల్ని పొడిస్తే ఎంత నొప్పి వస్తుందో ఆయన పొడిచినప్పుడు అంతే నొప్పి వచ్చింది. మన మీద ఉమ్మి వేస్తే మనకి ఎంత ఇబ్బంది కలిగిద్దో, ఇక మనం ఏమైపోతామో అలాంటి సహానుభవంలోనికి ఆయన వచ్చాడు. అందుకనే తన ముందు జరగబోయేదంతా కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఏ వ్యక్తి కూడా అది జరగటం తట్టుకోలేడు. రేపు మనల్ని 10 దెబ్బలు కొడతారని తెలిస్తేనే ఆ దెబ్బలు తప్పించుకోవడానికి మనం తిరుగుతాం. అంతెందుకు, ఎదురు పోలీసు ఉన్నాడు, బండి ఆపుతాడు, చలానా కొడతాడని తెలిసినప్పుడు మనం వేరే రూట్లో వెళ్ళిపోతాం కదా. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఒక మాంసపు ముద్దలాగా చేసే ప్రక్రియ రేపు జరగబోతుంది అన్నప్పుడు ముందు రోజు రాత్రి ఆయన నా ఇష్టము కాదు అని ఎందుకన్నాడంటే, వాస్తవంగా ఆ దెబ్బలు తప్పించుకోవాలి, తట్టుకోలేము అలాంటి పరిస్థితి. అందుచేత అన్నాడు నా ఇష్టం కాదు, నీ చిత్తమే. అంటే ఇక నేను చనిపోతే తప్ప ఇంక ఏది చనిపోయినా ఇంకొక బలి ఉంటుంది. ఇంకొక బలి ఉంటే అక్కడ క్షమాపణే ఉంది, కానీ ఏం లేదు, విమోచన లేదు. కాబట్టి ఈరోజు మనం ప్రభువుని స్తుతించవలసిన అంశం ఏంటంటే తండ్రి చిత్తం ఏంటి, కుమారుని యొక్క సమర్పణ ఏంటి. ఆలోచన చేస్తే తండ్రి చిత్తం ఏంటంటే ఇంకొక బలి ఉండకూడదు. కుమారుని సమర్పణ ఏంటంటే నీ చిత్తమే నెరవేర్చడం నాకు ఇష్టం, నీ ఇష్టం నెరవేర్చడం నాకు ఇష్టం అని కుమారుని సమర్పణ. సో కుమారుని సమర్పణలో భాగంగా మనకి ఇంకొక బలి లేదు. కాబట్టి మనం క్షమించబడిన వారమే కాదు, విమోచించబడిన వారు. సో ఇప్పుడు క్షమాపణకు విమోచనకున్న ఈ లింక్ మనం ఆలోచిస్తే, విమోచించాడు అంటే అర్థమైందంటే
ఇక మనం ఎన్నటికీ కూడా పాపులము కాకుండా విమోచించాడు. ఇంకెన్నటికీ మనము పాపులము కాకుండా విమోచించాడు. ఇశ్రాయేలుకు గాని ఈ క్షణంలో, ఇప్పుడు టైం ఎంత అయింది చూడండి, ఈ క్షణంలో ఇశ్రాయేలుకు నేను పాపిని కాదు అనే విమోచన దొరికితే, లేకపోతే నేను పాపిని కాదు అనే మనస్సాక్షి ఇశ్రాయేలీలో కలిగితే, ఇప్పటికిప్పుడే ఈ క్షణంలో ఇశ్రాయేలుకు రాజ్యం వస్తుంది. అంటే ఇశ్రాయేలీలు రోమియోలను జయిస్తారు. ఇంకా చెప్పాలంటే రోమా ఆ, మొదలుకొని లేకపోతే ముందుకున్న 4 ప్రభుత్వాల నుండి వారు విడుదల పొందుతారు. చెరలో నుంచి వారు బయటకు వస్తారు. అయితే మనం ఎత్తబడేదాకా కూడా వారికి ఆ విమోచన దొరకదు. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా విమోచకుని ప్రత్యక్షత, 6వ అధ్యాయంలో క్రీస్తు విరోధి ప్రత్యక్షత, తర్వాత మనము 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క ప్రత్యక్షత మనం చూస్తాం. ఇశ్రాయేలీలు మరి ఎలాగూ బయటికి వస్తారో అది 7వ అధ్యాయం నుండి మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో యాంటీ క్రైస్ట్ రివీల్ అయ్యాడు. 5వ అధ్యాయంలో విమోచకుడు రివీల్ అయ్యాడు. ఇశ్రాయేలు విమోచకుడు. కాబట్టి విమోచన అనే మాట చాలా అద్భుతమైన మాట. విమోచనము అనే మాట చాలా అద్భుతమైంది. విమోచన అంటే అది క్షమాపణ తర్వాత మరల బలి పెట్టకపోవటమే విమోచన. క్షమాపణ తర్వాత పరిశుద్ధాత్ముని ఉంచటమే విమోచన. సో దీన్ని బట్టి ప్రభుకి మనం హృదయపూర్వక స్తోత్రం చెల్లించాలి. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న మనం, ఇశ్రాయేలు అన్ని విషయాల్లోంచి విడుదల పొందుతుంది. ఇశ్రాయేలు అన్ని విషయాల నుంచి విడుదల పొందుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలు దోషములన్నిటిలో నుండి ఆయన వారిని విమోచిస్తాడు. అయితే మనకు ఆల్రెడీ ఆ విమోచన ఇచ్చాడు. అయితే మనల్ని సులువుగా కొన్ని చిక్కులు పెడుతున్నాయి. ఈరోజు మనం చెప్పే వివరాల్లోనే ఉంటాయి. వస్తాం అనుకున్నానన్నా, ఇది తగిలిందన్న, ఇది ఆపిందన్న, ఇది అడ్డగించిందన్న, ఇది అభ్యంతరం అన్న అని మనం చెప్తాం. దేవుడే కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని స్థలాల్లో కనబడకుండా అడ్డుకుంటాడు. అది కాకుండా మనంతట మనమే సులువుగా చిక్కులు పెట్టే వాటిలో చిక్కుకుపోతున్నాం, బంధకాల్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే కారణం ఆ విమోచన మనం ఎక్స్పీరియన్స్ చేయకపోవటమే. క్షమించిన ప్రభువు మనల్ని విమోచించాడు, అనగా పాపులము కాదు అనే మనస్సాక్షిని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే తర్వాత మరికి ఏ బలి పెట్టలేదు కాబట్టి. నేను చెప్పినట్టు రీసెంట్గా ఈ పరిచర్యకు వాడబడుతున్న వాహనం కొంత సమస్య వచ్చిందనమాట. అది క్లియర్ అయిపోయింది, దాన్ని క్లియర్ చేశారు. నేను రాత్రి అది డెలివరీ ఇచ్చినప్పుడు నేను యేసుబాబుకి చెప్పాను, ఏమనంటే నువ్వు ఖచ్చితంగా ఇంకేమైనా ప్రాబ్లం ఉందేమో కనుక్కో, పూర్తిగా కనుక్కునేదాకా కారు తీసుకోవద్దని చెప్పాను. అయితే 4 సార్లు అడిగానన్న అని చెప్పాడు. 4 సార్లు అడిగిన తర్వాత ఆ కారు తీసుకున్నాడు. ఈ ఉదయం నన్ను చిలకలూరుపేటలో రిసీవ్ చేసుకొని మార్టూరు తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ ఓ మాట చెప్తాను. ఒకవేళ వాళ్ళు కారు ఇచ్చేసేటప్పుడు ఎందుకన్నా మంచిది విజయవాడలో కూడా ఒకసారి చూపించండి అన్నారనుకోండి, అది ఎలా ఉంటుంది చెప్పండి. అలాగే మనల్ని ప్రభువు క్షమించానన్న తర్వాత మరొక బలి పెట్టాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది. ఆయన ఇంకా ఏ బలిని ప్లేస్ చేయలేదు. ఆయన ప్లేస్ చేసింది ఎవరినంటే పరిశుద్ధాత్మనే. పరిశుద్ధాత్మ ఎవరు? బలి చేయబడేవాడు కాదు. పరిశుద్ధాత్మ బలి చేయబడేవాడు కాదు. అందుకని ఇంకొక బలి లేదు. కానీ పరిశుద్ధాత్మని ఇచ్చాడు. కానీ పిచ్చి జనం, పిచ్చి జనం అని ఎందుకు అంటున్నానంటే, యేసు ప్రభు యొక్క బలి తర్వాత ఇంకొక బలి కొరకు కనిపెడుతున్న పిచ్చి జనం. ఈ నేటి క్రైస్తవ్యంలో చాలామంది ఈ పిచ్చిలో ముంచివేయబడ్డారు, లేకపోతే ఈ పిచ్చిలో ఉంచబడ్డారు. ఏంటంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ అనదర్ సాక్రిఫైస్, అగైన్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ వన్ మోర్ సాక్రిఫైస్. వాళ్ళు ఎవరి కొరకు కనిపెట్టట్లేదు చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 9:28. వాగ్దానము ఆ. మీరు అలాగుననే క్రీస్తు కూడా అనేక అలాగుననే క్రీస్తు పాపములను కూడా భరించుటకు ఒకసారి అర్పించబడి
తను తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ. రక్షణ నిమిత్తం పాపము లేకుండా ప్రత్యక్షమవుతాడు అనే మాట చూస్తున్నాం. అంటే నాట్ టు డీల్ విత్ సిన్. యేసు ప్రభు మరలా వస్తాడు, పాపముల కొరకు కాదు అనే మాట ఇక్కడ ఉంది. ఆ ప్రభు కొరకు కనిపెట్టేవారిగా నేడు లేరు. మరలా ఎవరి కొరకు కనిపెడుతున్నారు? మరలా ఇంకొక బలి జరిగించేవాడి కొరకు కనిపెడుతున్నారు. కానీ ఊరికే పాట పాడుతున్నారు ఏమని? రావయ్య ఏసయ్య వేగమి రావయ్య అని. ఏసయ్య నువ్వు వేగం వచ్చే అంటున్నారు. ఎందుకు వచ్చేయాలా? మళ్ళీ వచ్చి శిలువ మీదకు నువ్వు ఎక్కేయాలా? ఎందుకంటే మాకు ఇంకా పాపులు అనిపిస్తుంది, ఇంకో బలి జరిగించాలా. ఊరికే యేసుప్రభుని ఆకాశ మండలానికి రమ్మంటున్నారు కానీ వాస్తవం యేసుప్రభు ఎక్కడికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరలా భూమి మీదకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. యేసుప్రభు మరలా భూమి మీదకి ఇంకా రాడు. ఎందుకంటే భూమి మీద ఇంకా ఆయనకి పని లేదు, బలి చేయవలసిన అవసరం లేదు. దానికి మూలము పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు ఇయ్యబడి ఉండకపోతే ఇంకొక బలి ఉందని మనం కనిపెట్టవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు కాబట్టి ఇంకొక బలి లేదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఆకాశ మండలానికి వస్తాడు, మధ్యాకాశానికి మనం అందరం కొనిపోబడతాం. కాబట్టి ఈ ఉదయకాలం ఎంతమంది ఇక్కడ కూర్చున్నవారు విమోచన కార్యాన్ని నమ్మారో వారందరూ పరిశుద్ధాత్మని ప్రభు ఎందుకు ఇచ్చాడో ఆ ఉద్దేశం వారి జీవితాల్లో నెరవేరుతుంది. వారందరూ కూడా పాపము లేకుండా ప్రత్యక్షమే యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. సో ఈ మాట తీతు పత్రికలో కూడా రాశాడు. ఒకసారి చదువు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవల్లని మనకు బోధించున్నది. ఈ వాక్యంలో యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. అలా నిజంగా ఎదురు చూసిన వాళ్ళు ఎలా ఉంటారంట? ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుతారు. అలా ఎదురు చూడని వాళ్ళు ఎలా ఉంటారు? అలా ఎవరు ఎదురు చూడరు? విమోచన నమ్మనోళ్ళు. క్షమాపణ నమ్ముతున్నారు కానీ విమోచన. యేసుప్రభు క్షమించాడా? క్షమించాడండి. విమోచించాడా? విమోచించలేదు. విమోచించలేదంటే అర్థం ఏంటంటే ఇంకా వారు పాపములోనే ఉన్నాము అనుకుంటున్నారు. క్షమించాక పాపంలో ఉండేది ఎవరు? క్షమించిన తర్వాత కూడా పాపంలో ఉండేది ఎవరు? విమోచించబడిన వారు. ఇంకోలా చెప్పండి, ఇంకొక ఆధారం చెప్పండి. క్షమించబడిన తర్వాత కూడా పాపంలోనే ఉండేవారు. పాత నిబంధన కింద ఉండేవారు. పాత నిబంధన కాలంలో ఉన్నవారు. మరి మనం క్షమించబడిన తర్వాత కూడా పాపంలోనే ఉన్నామంటే యేసు ప్రభుని పంపాలా, పరిశుద్ధాత్మను పంపాలి? ఇప్పుడు దేవుడు మళ్ళా యేసు ప్రభునే అండి. యేసు ప్రభునే పంపాలా. పరిశుద్ధాత్మను పంపాడంటే అర్థం ఏంటి? ఆయన మన కొరకు బలి చేయబడేవాడు కాదు, బలి చేయబడలేనివాడు. కాబట్టి నీ క్షమాపణ తర్వాత విమోచనాన్ని ఉంచాడు. ఇది నీకు అర్థం అవ్వనంత కాలం నువ్వు యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావు అనేది ఒట్టి అబద్ధం అంతే. యేసుక్రీస్తు కొరకు ఎవరు మాత్రం ఎదురు చూస్తున్నారంటే యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వారే. అంటే యేసుక్రీస్తును మహిమలో చూడటానికి సిద్ధంగా, మహిమలో, భూమి మీద కాదు, మహిమలో. కొలస్సి 3:4 మహిమలో ఆయనను చూడడానికి ఎవరు ఇష్టపడుతున్నారంటే ఇంకా పాపాల కొరకు చేయవలసిన కార్యం ఏమీ లేదని నమ్మిన వారే. అలా ఎదురు చూసేవాళ్ళు ఎలా ఉంటారంట? సందీప్ అని ఇప్పుడైనా చెప్పు, ఇది నీకు సెకండ్ ఛాన్స్. అలా ఎదురు చూసేవాళ్ళు ఎలా ఉంటారు? స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను వెరీ ఉంటారు. గుడ్, బ్రతుకుతారు. వెరీ గుడ్. అలా ఎదురు చూసేవారు బ్రతుకుతారు. ఆ మాట పట్టుకోండి, బ్రతుకుతారు. ఆ బ్రతకటాన్నే మనం హెబ్రీ 10:38లో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని చెప్పుకుంటాం. ఇప్పుడు విశ్వాస మూలంగా జీవించటమే విశ్వాస పని. విశ్వాస మూలంగా జీవించడమే విశ్వాస పని. అదే విశ్వాస క్రియ.
విశ్వాస మూలముగా జీవించుట అనే పని చేయకుండా మనం ఏ పని చేసినా అది మన ప్రీతికరమైన సేవ కాదు, అది కాలిపోతుంది. ఫిబ్రి పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనం. కాబట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ఎందుకంటే క్షమించి విమోచించకపోతే ఈరోజు మనం జీవింపజేసే అనుభవంలోనికి, జీవించే అనుభవంలోనికి వచ్చేవారం కాదు. మనం జీవించాలంటే ఏం కావాలి? యోహాను 6:63 నీ నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని చెప్పాడు. కాబట్టి జీవించే అనుభవంలోనికి తెచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మాటలు ఇస్తున్నాడు. సో కీర్తనగారుడు అదే చెప్తున్నాడు, నీ దగ్గర క్షమాపణ ఉంది, నీ దగ్గర విమోచన ఉంది, ఇప్పుడు నీ దగ్గర కృప దొరుకుతుంది అన్నాడు. ఆ కృప ఏంటంటే మనం చూస్తున్నాము, ఆయన మాటలు, జీవింపజేసే మాటలు. రాత్రి మనం వర్తమానంలో విన్నట్టుగా మన జీవితాల్లో కృప అంటే ఏంటంటే విశ్వాసముతో మాట్లాడే మాటలు మనకు దొరకటం. విశ్వసించి మాట్లాడి తిని అనే లైఫే గ్రేస్. ఆ మాటలు మనకు దొరకటం. ఆమోస్ గ్రంథం 8:11 ఏముంది చదవండి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఆమోస్ 8:11. రాబో దినములందు ఉమ్. దేశంలో నేను క్షామం పుట్టింతును. అది అన్నపానము లేకపోవటం వలన కలుగు క్షామం కాక, యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఆ, ఇదే యెహోవాకు. కొంచెం గట్టిగా చదువు బాబు. చదువు, రాబో దినముల చదువు, నెక్స్ట్ వచనం చదువు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఉమ్. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును ఆ. సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఈరోజు ఏం ఆ దినం దొరకట్లేదు? జీవింపజేసే వాక్యం దొరకట్లే. బైబిల్ చదువుతున్న మనుషులకి ఏం దొరుకుతున్నాయి? 10 ఆజ్ఞలు దొరుకుతున్నాయి. బైబిల్ చదివిన మనుషులకి ఏం దొరుకుతున్నాయి? 10 ఆజ్ఞలు దొరుకుతున్నాయి. అంటే దేవుని ఎదుట పరిశుద్ధులు అవటానికి వాక్యం దొరుకుతుంది, కానీ దేవుని ఎదుట పరిశుద్ధులకు దొరికే వాక్యం దొరకట్లే. మరి అది మనకు దొరుకుతుందంటే మనం ప్రభుకి ఎంత స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే ఇది మన గొప్పతనం కాదు, కానీ క్షమాపణ తర్వాత ఉన్న విమోచనను మనం నమ్మే సహవాసానికి ప్రభు మనల్ని నడిపించాడు. క్షమాపణ తర్వాత ఉన్న విమోచనాన్ని నమ్మకపోతే మీకు మాట దొరకదే కాదు. మాట కొరకు ఎంత దూరం వెళ్ళాలి? ఎంత దూరమైనా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంత దూరం వెళ్ళినా మాట దొరకట్లే కదా. ఈ మాట కొరకు ఎంత దూరమైనా వెళ్ళాలి. ఆ మాట మనల్ని బ్రతికిస్తుందని చెప్పి మనం వెళ్ళాలి, ఆశతో వెళ్ళాలి. మాట మాత్రము సెలవిమ్ము. లూకాసు వార్త 7వ అధ్యాయం. మాట మాత్రము సెలవిమ్ము. లూకాసు వార్త 5వ అధ్యాయం. అయినను నీ మాట చొప్పున. అసలు ఏం మాట్లాడతాడు ప్రభు? ఆ మాట నన్ను బ్రతికిస్తుంది, ఆ మాట వల్లే నేను బ్రతకాలి అని అనుకునేవారు ఆ మాట కొరకు ఎంత దూరమైనా వెళ్ళాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3లో చెప్పినట్లుగా మనుషుడు రొట్టె వలన కాదు, ఆయన నోట నుండి వచ్చి మాట వలన జీవిస్తాడు. నిజంగా మనం ఆయన మాట కొరకు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు మన గురించి ఏం రాస్తాడంటే తన గ్రంథంలో లూకా 19:48 ప్రజలు ఆయన వాక్యమును వినుటకు హత్తుకున్నారు. ప్రజలు ఆయన వాక్యం వినటానికి హత్తుకున్నారు. నిజంగా ఈ రోజుల్లో నేను చాలా సంతోషిస్తున్నాను మీ అందరి కొరకు. ఎందుకంటే మీరు మాట కొరకు ప్రయాణం చేస్తున్నారు, దేవుని మాట దొరికిద్ది అని ప్రయాణం చేస్తున్నారు. సో అటువంటి ప్రయాణం మీరు చేయాలి. ప్రార్థనకు మనం ఎందుకు చేరి రావాలి? ఆయన మాట్లాడతాడు, ఆ మాట వల్ల నేను బ్రతుకుతాను, ఆ మాట నాకు కావాలి అని మనం రావాలి. యాకోబుని ఫరో ఏమడిగాడు? నీకు ఎన్ని సంవత్సరాలని అడిగాడు. అప్పుడు
యాకోబు ఏం చెప్పాడు? ఎక్కువ సంవత్సరాలు నా జీవితంలో యాత్ర చేశానని అన్నాడు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనం చేసే ప్రయాణాల్లో దేవుని మాట కొరకు చేసిన ప్రయాణాల కిలోమీటర్లు ఎన్ని? అది మీరు రేపు లెక్క చెప్తారు. మనం చేసిన ప్రయాణాల్లో ఆయన మాట కొరకు చేసిన ప్రయాణాల కిలోమీటర్లు ఎన్ని? ఎందుకంటే మీరు ఒకసారి 23వ అధ్యాయం ఆదికాండం చదవండి. ఆదికాండము 23వ అధ్యాయం. ఆదికాండం 23వ అధ్యాయం. ఉమ్. ఆదికాండం కూడా దొరకట్లేదా? వచనం. మొదటి వచనమే. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. ఈ శారా మాట కనబడి చూడండి. శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏండ్లు అని చెప్పాడు. ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చాడు? చనిపోయినప్పుడు ఇచ్చాడు. రేపు అసలు రిపోర్ట్ వస్తుంది. స్టీఫెన్ రాజు గారు కదా, హోప్ నెంబర్ 23. ఎవరు? ఆదికాండం 23. స్టీఫెన్ రాజు గారు. మీ భార్య పేరు ఏంటండి? శారాయే. సారా. ఇప్పుడు చూడండి, స్టీఫెన్ రాజు గారి ఆటో కిరాయిలకి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, దేవుని మాట వినడానికి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? ఎవరు చెప్తారు? రీడింగ్ వచ్చింది ఆడ, ఆటో రీడింగ్. కాబట్టి రేపొద్దుట నీకు లెక్క ఉంది సోదరా. 23, హోప్ నెంబర్ 23 కదా. ప్రభుకి స్తోత్రం. మా సోదరుడు ధైర్యంగానే ఉన్నాడు. ఎందుకు? రీడింగ్ మారుస్తాడు బయటికి వెళ్ళి. కానీ అక్కడ ఒరిజినల్ రీడింగ్ వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా తెలుసుకోవాలి. 47వ అధ్యాయం ఆదికాండం చూడండి, 9వ వచనం చదువుదాం. ఆదికాండం 47వ అధ్యాయం 8, 9 వచనాలు. ఫరో, నీవు జీవించిన సంవత్సరం ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెంగాను దుఃఖ సహితం అయినవిగా ఉన్నవి. రైట్. అవి నేను నా యాత్ర పితరు చేసిన దినములు అని చెప్పాడు కదా. తర్వాత నేను జీవించిన సంవత్సరాలు దుఃఖంగా ఉన్నాయన్నాడు. ఎందుకంటే యోసేపు లేడు చాలా కాలం. మన జీవితాల్లో కూడా యేసు ప్రభు దొరకలేదు చాలా కాలం. యేసు ప్రభు లేని దినాలన్నీ దుఃఖంగానే ఉన్నాయి. మెట్టుకు ఈ పరిచర్యకు వచ్చాక యాకోబు ఓ మాట అన్నాడు. ఏమన్నాడు? యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడా? ఈరోజు మనకు కూడా అనిపిస్తుంది యేసు ప్రభు ఇంకా బ్రతికే ఉన్నాడా. ఎందుకంటే మాకు అబ్రహాం గురించి చెప్పారు, ఇస్సాకు గురించి చెప్పారు, దావీద్ గురించి చెప్పారు, సంసోన్ గురించి చెప్పారు, ఏలియా గురించి చెప్పారు, ఎలీషా గురించి చెప్పారు. వీళ్ళందరి గురించి చెప్పేటప్పటికి యేసు ప్రభు నిజంగా సమాధిలోనే ఉన్నాడు అన్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు మాకు తెలిసింది యేసు ఇంకా బ్రతికే ఉన్నాడా, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడా. ఆయన అన్నాడు ఆదికాండం 45వ అధ్యాయము 27వ వచనంలో, యాకోబు ప్రాణము తెప్పరిల్లేను అన్నాడు. మీరు తేజరిల్లుదం అనే పాట తెప్పరిల్లామని పాడుకోండి ఎప్పుడైనా ఈ పరిచయకు వచ్చినందుకు. తెప్పరిల్లాము మనము బ్రతికామని పాడుకోండి. ఎందుకంటే తెప్పరిల్లాడు. ఎందుకంటే యోసేపు చనిపోయాడు అనుకున్నాడు. ఇప్పుడు కొన్ని సంఘాల్లోకి వెళ్తే యేసుప్రభు చనిపోయినట్టే ఉంది. ఎందుకంటే అక్కడ యేసుప్రభు కంటే ఎక్కువ వివరాలు భక్తుల గురించే వినపడుతున్నాయి. క్యారెక్టర్ స్టడీస్. ఆ శబ్దాలలో మహాదివ్య మహిమ నుండి వచ్చే శబ్దము వినపట్లేదు కదా. ఆ రోజు మోషే ఉన్నాడు, ఇంకెవరున్నారు? ఏలియా ఉన్నాడు. కానీ మహాదివ్య మహిమ నుండి వచ్చిన శబ్దం ఎవరి గురించి మాట్లాడింది? ఈయనే నా ప్రియ కుమారుడు. మోషే అంటే ధర్మశాస్త్ర గ్రంథం, ఏలియా అంటే ప్రవక్తల గ్రంథాలు. ఈరోజు ఓల్డ్ టెస్టిమెంట్ సర్వేలో యేసుప్రభు వినపట్లేదు. ఓల్డ్ టెస్టిమెంట్ సర్వేలో మోషే ఏలియాలే వినపడుతున్నారు. కానీ మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి పర్ణశాల కాదు. పర్ణశాల యేసు ప్రభుకు మాత్రమే. యేసు క్రీస్తు మాత్రమే అగుపడ్డాడు ఆ శబ్దం వచ్చాక. అటువంటి సంఘాలలో ప్రజలు తెప్పరిల్లుతున్నారు. యాకోబు జీవితంలో ఒక మజిలీ ఏంటంటే ఆయన యొక్క చివరి అంకంలో, చివరి దశలో ఆయన యోసేపు బ్రతుకున్నాడని తెలుసుకుని ఇప్పుడు కూడా చాలా మంది ఇక పరదేశులమో ప్రియులారనే పాటకు దగ్గరలో ఈ పరిచర్యకు వచ్చారు. సో అయినా ప్రభు మిమ్మల్ని ఆ దినం వరకు నిలబెడతాడు. ఏం భయపడకండి. హార్ట్ స్ట్రోకులు రావు, బ్రెయిన్ స్ట్రోకులు రావు, ఏ స్ట్రోకులు లేవు. ఎందుకంటే అసలు స్ట్రోక్ పోయింది మన జీవితాల్లో. ఆ స్ట్రోక్ ఏంటంటే
యేసు ప్రభు చనిపోయాడు, సమాధిలోనే ఉన్నాడు అన్నట్టుగా బోధించబడిన బోధల నుండి మనకు కలిగిన విమోచన. యోసేపు చనిపోయాడు అనేటప్పుడు ఆయన జీవితంలో దుఃఖ దినములు స్టార్ట్ అయినాయి. కానీ ప్రభు ఆ దుఃఖ దినాలకు సమాప్తం చేశాడు. దుఃఖాన్ని నాట్యంగా మార్చేశాడు. యాకోబు ఏం చేశాడు? యోసేపు కుమారులను దీవించాడు. అది అద్భుతం. అసలు యోసేపునే నేను చూడను అనుకున్నవాడు యోసేపు పిల్లలను దీవించాడు. అలాగూ మరి ప్రభు మన జీవితాల్లో కృపను చూపిస్తాడు. ఇప్పుడు మీరు ఆదికాండం 23 కానీ ఇప్పుడు మనం చదువుకున్న ఆదికాండంలో యాకోబు సందర్భం కానీ ఈ రెండు సందర్భాల్లో జీవించిన కాలం అనగా బ్రతికిన ఏండ్లు అని ఎలా చెప్పారో అలాగే మనము బ్రతికిన దినాల్లో దేవుని మాట కొరకు ఎంత యాత్ర చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఉదయం మనం చదువుకున్న కీర్తన కూడా యాత్రా కీర్తనే కదండి. చాలామంది చాలా స్థలాలకు వెళ్తున్నారు, కానీ వాళ్ళకి మాట దొరకట్లే, దేవుని మాట దొరకట్లే. మీరు కావాలంటే ఆలోచన చేయండి, జీవింపజేసే వాక్యం ఎక్కడ దొరుకుతుందో మీరు ఆలోచన చేయండి. క్షమాపణ దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది, కృప దొరుకుతుంది, మాట దొరుకుతుంది. దొరికే మాట కొరకు మనం పరిగెత్తాలి. అసలు ప్రభు సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానా అనే ఒక ఆసక్తి మనల్ని భక్షించాలి. ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నాము, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టున్నట్టు నీ మాట ఎప్పుడు వస్తుందా అని నేను కనిపెడుతున్నాను అన్నాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెడతారు. సో అలాగ మనం ఆయన మాట కొరకు కనిపెట్టాలి కదా. సో ప్రభు మనకు అటువంటి ఆసక్తి కలిగించును గాక. ఎప్పుడు తెల్లవారునా అని కనిపెట్టారంట ఎవరు? ఆ అపోస్తల కార్యాలు 27 అధ్యాయంలో ప్రయాణం చేసిన వారు. కానీ పౌలు మాత్రం ఆయన మాట కొరకు కనిపెట్టాడు. ఆయన మాట్లాడిన తర్వాత పౌలు అందరినీ ధైర్యపరిచాడు. కాబట్టి ఆయన మాట కొరకు పరిగెత్తాలి. సో మనం అలాంటి ఆసక్తి కలిగి ఉన్నామా? ఈ ఉదయకాలం మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే నిజంగా పౌలు గారు ఒక మాట చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం వచనం 3 చదవండి. అయితే మిమ్మల్ని గూర్చిన మా ఆతిశయము ఈ విషయంలో వ్యర్థం కాకూడనట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధంగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. రైట్. తర్వాత 8వ అధ్యాయం 24 కూడా చదవండి. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థం కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచుడి. రైట్. మీ ప్రేమ యథార్థమైందని మీరు తెలియపరచండి. మీ ప్రేమ యథార్థమైందని మీరు తెలియపరచండి. నిజంగా మనము వాక్యాన్ని హత్తుకునేవారమని తెలియపరచాలి. వాక్యాన్ని మనం హత్తుకునేవారమని ఎలా తెలియపరుస్తాం యథార్థంగా? అంటే ఆ వాక్యం కొరకు మనము పరిగెత్తుతున్నప్పుడు. ముందు పాస్టర్ గారు రావాలా, వాక్యం వినేవాళ్ళు రావాలా? ఆలోచన చేయండి. కొర్నేలి ఇంటికి పేతురు వచ్చేటప్పటికే వాళ్ళు ఏం చేశారు? వారు అక్కడికి వచ్చి కూడుకొని ఉన్నారు. అవును. వారు ఎప్పుడొచ్చారంటే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారు పేతురు కొరకు వారు ముందే వచ్చి కూడుకొని కనిపెడుతున్నారనే మాట మనం చూస్తున్నాం. 33వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మేమందరం కూర్చొని ఉన్నాం. అంత ఆసక్తి ఈరోజు కేవలం ఆయన మాట కొరకు కనిపెట్టేవారిలోనే ఉంటుంది. ప్రార్థన చేస్తున్నామన్నా, మీరు వస్తారని కనిపెడుతున్నామన్నా, ప్రభు మీ నోట ఏం మాట్లాడతాడో అని మేము వెయిట్ చేస్తున్నామన్నా అనే ఆసక్తి నీలో ఉండాలంటే నువ్వు విమోచనను ఎల్లప్పుడూ నమ్మాలి. క్షమాపణను, తద్వారా ఆయన ఇచ్చిన విమోచన కదా. శిరీష గారికి నైట్ డ్యూటీ వేసినట్టున్నారు ఎవరో. వేసారా మీకు నైట్ డ్యూటీ? నైట్ డ్యూటీలు చేయండి. అపోస్తల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, మేము ఇక్కడ కూడుకొని ఉన్నాము కదండి. తర్వాత 24 చూడండి.
కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండాను. కనిపెడుతున్నాడు. కనిపెట్టాలి, కూడుకోవాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. హడావిడిగా సేవకుడు వచ్చిన తర్వాత మనం వచ్చారా బ్రదర్, మీరు అప్పుడే వస్తారనుకోలేదంటే అట్లా మనం రాకూడదు. ప్రార్థనల మూలముగా నేను అనుగ్రహించబడతానని చెప్పాడు కదా. ఎక్కడ? ఫిలోమోనుకు రాసిన పత్రికలో 1 అధ్యాయం 22. ప్రార్థన చేస్తున్నాం, ఎంతో కాలం నుంచి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అనేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు మీరు వస్తారా అని వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తారా అని కనిపెడుతున్నాం, ఆ మాట కొరకు కనిపెడుతున్నాం. ఇప్పుడు వచ్చావు కదండి. ఏమన్నాడు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో? నీవు వచ్చినది మంచిది. మీరు అందరూ ఇలా అంటారు లేదో నాకు తెలియదు. కొర్నేలు మాత్రం అన్నాడు ఏమని? నీవు వచ్చినది మంచిది కదా. వచ్చాడా? కాదు, నువ్వు వచ్చినది మంచిది, నువ్వు రావటం మంచిది, నువ్వు వస్తావని మేము ప్రార్థన చేస్తున్నాం అనే మాట ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మనం కూడా ఎలాగో కనిపెట్టాలి. అబ్రహాం అయితే ఏం చేశాడు? వాళ్ళు రావటం ముందుకు పరిగెత్తాడు. ముందుకు పరిగెత్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకు కలిగించును గాక. ఆయన మనల్ని క్షమించాడు, విమోచించాడు. ఎందుకంటే మనలో ఇటువంటి ప్రవర్తన కలిగించడానికే. పాత నిబంధనలో క్షమించాడు, విమోచించలేదు. వారికి ఆయన మాట లేదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించుననే స్వాస్థ్యం వారికి లేదు. అందుకని అన్నాడు, మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా ఆయన సిద్ధపరచను గనుక వారు ప్రవేశించలేదన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆఖరి వచనం. మరి శ్రేష్టమైంది మన కొరకు ముందుగా సిద్ధపరిచాడు కాబట్టి వారు ఇంకా ప్రవేశించలేదు, వాగ్దాన ఫలం పొందలేదు, అందులో ప్రవేశపెట్టాడు. మరి దేవుని మాట కొరకు మనం ఎంత ఆసక్తిగా ఉన్నాం కదా. గ్రంథాన్ని ఎంత ఆసక్తిగా చదువుతున్నాం. డైలీ బైబిల్ చదువుతున్నారా మీరు? ఆసక్తి మీలో ఉందా? వాక్యము కొరకు పరిగెడుతున్నారా? వాక్య సేవకుని కొరకు ప్రార్థిస్తున్నారా? వాక్య సేవకుని పట్ల మీ ప్రేమ యథార్థమైందేనా? ఆలోచన చేయండి. ఎందుకంటే మనము వింటున్నట్టుగా ఆ దినాల్లో ప్రజలు పరిగెత్తుకొని వచ్చారు. పెందలకడనే ప్రభు ఆయన మందిరంలో ప్రారంభించాడు. వారందరూ ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యం విన్నారు. మీరందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అయితే ఇంకా ప్రభు మీలో ఈ కృపను విస్తరింప చేయను గాక. ఎందుకంటే ఆయన మనల్ని క్షమించింది ఎందుకు? ఆయన మనల్ని విమోచించింది ఎందుకు? ఈ నిత్య జీవార్థమైన మాటలు మనకు దయచేయడానికే. ఈ దినాల్లో నిన్ను ఏది బ్రతికిస్తుంది? ఏ మాట బ్రతికిస్తుంది? నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అని పాడుతున్నారు కానీ ఏ వాక్యం బ్రతికిస్తుందని పాడేవాళ్ళని అడగండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 40వ వచనం నన్ను బ్రతికిస్తుందని వాళ్ళు చెప్పాలి. బ్రతికించకపోతే బ్రతికిస్తుందని ఎందుకు పాడటం? అబద్ధాలు పాడొద్దు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నవంబర్ నెలలో ఈ దినాన్న నేను బ్రతకటానికి మూలమైన రెఫరెన్స్ ఇదే. ఇందులోంచి నేను బ్రతికాను, ఇందులో నుంచి నేను జీవించాను, ఇది నేను విశ్వసించి మాట్లాడుతున్నాను, దీనివల్ల నేను బ్రతికాను అని మనం చెప్పగలగాలి. అటువంటి ఆసక్తి ప్రభు మనకు దయచేయాలి. ఇశ్రాయేలుకి ఆసక్తి ఉంది, కానీ అదే ఆసక్తి చెప్పండి. ఇశ్రాయేలుకి ఆసక్తి ఉంది, అదే ఆసక్తి జ్ఞానానుసారమైనవి కాని జ్ఞానానుసారము కాని ఆసక్తి. 10:2 అంటే వాళ్ళ ఆసక్తి ఏంటి? వాళ్ళ క్షమాపణ కలిగింది కానీ మళ్ళీ ఇంకేముంది? బలి ఉంది కాబట్టి వాళ్ళకి విమోచన లేదు, కాబట్టి మేము పాపులం అనే భావన ఉంది. కాబట్టి వాళ్ళు మాట కొరకు ఆసక్తి కాదు. వాళ్ళు మందిరానికి ఎందుకు చేరొస్తున్నారంటే ఆచారాలు ఆచరించడానికి ఆసక్తిగా చేరొస్తున్నారు. లేరా ఇటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళు మన చుట్టూ? మీరైనా 6 గంటలు జాయిన్ అవుతున్నారు, 5 గంటలు జూమ్. వాళ్ళు 5 అంటే 5 గంటలు లేచి చన్నీటి స్నానం చేస్తారు. ఆసక్తే, అది కూడా ఆసక్తే, కానీ అందులో జ్ఞానం లేదు. అలాగని చెప్పి మనం జ్ఞానులు అని వాళ్ళ మీద అతిశయించొద్దు. కానీ ఒక మాట చెప్తాను, మాట లేని చోట ఆసక్తి ఉంటే మాట దొరికే మనం ఇంకెంత ఆసక్తి ఉండాలి. అందుకనే మనం మాట దొరికిందా లేదా అనేది ముఖ్యం. ఈరోజు మనం వెళ్ళిపోతూ ఇక్కడ నుంచి మనం ఏం తీసుకెళ్ళాలి? కొన్ని పేలాలు తిని మిగిలిన వాటిని తన అత్తకు చూపెను అనే మాట రూతు గ్రంథం 2లో ఉంది.
ఆమె తిని మిగిలిన పేలాలు చూపించింది. అలాగే ప్రభు మనకిచ్చిన ప్రతి మాట మనం విని పొంది ఆ మిగిలిన దానిని మనం మిగిలిన వాళ్ళకి చెప్పాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉండు అన్నాడు. అంచుల మట్టుకు నిండేలా నింపమన్నాడు. మన ప్రభు మనల్ని ఎంత నింపుతాడంటే కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి చెప్పే తలంపులు ఇస్తాడు. మనకు సరిపోతాయి, మన సంతతి వారికి సరిపోతాయి. అటువంటి మాటలు దొరకాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము యానంలో సెకండ్ కాన్ఫరెన్స్ అంటే సత్య సహకారులు సదస్సు జరుగుతున్నప్పుడు ప్రభు ఆత్మ జూమ్ కూడికలో ఈ మాట చెప్పాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి, ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 20:18 2018 అన్నమాట. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. అది ఈ ఉదయం జూమ్కి వచ్చినందుకు మనం ఏం చెప్పాలి? నేను ప్రభువుని చూచి తిని ఆయన నాకు ఈ మాట చెప్పాడు అని మనం చెప్పాలి. నిన్ను బ్రతికించిన వాక్యం ఏంటో చెప్పు, నిన్ను ఆదరించిన వాక్యం ఏంటో చెప్పు, నిన్ను రక్షిస్తున్న వాక్యం ఏంటో చెప్పు, నీ నాలుకను అదుపు చేస్తున్న ఆ సాత్వికంతో అంగీకరించిన వాక్యం ఏంటో నువ్వు చెప్పు, ఆ శక్తిగల వాక్యం ఏంటో చెప్పు, నీలో కార్యసిద్ధి కలుగు చేస్తున్న ఆ వర్తమాన వాక్యం ఏంటో చెప్పు. తెస్సలోనిక మొదటి 2:13. అంతేగాని పొద్దుటే జూమ్లో జాయిన్ అవుతుంటుంటే చాలా బాగుంటుందన్న అనొద్దు. ఆ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. నిన్న నా బండి స్కిడ్ అయిపోయిందన్న, ఎందుకు? జూమ్లో జాయిన్ అవ్వలేదు. ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. జూమ్లో జాయిన్ అయితే బాగుంటుంది, జూమ్లో జాయిన్ అవ్వకపోతే బాగుంటలేదు అనే ఆసక్తి వద్దు. నీ మాట కొరకు నేను వస్తున్నాను. ఎందుకెంత ప్రయాణం, ఎందుకెంత ఆ, కష్టం చేసుకోవాలి మనం మన జీవితాల్లో అంటే ఆయన మాట అక్కడ దొరుకుతుంది, ఆడ పోవాలంతే. మా దగ్గర నదులు లేవా అనొద్దు. మీ దగ్గర ఉన్న నదులు వేరు, యోర్దాను నది వేరు. అలాగే మన దగ్గర గ్రంథం ఉంది, కానీ మనం ప్రభు సన్నిధిలో ఆయన పరిశుద్ధుల మధ్యలో కూర్చొని మనమందరం కలిసి ప్రభు సన్నిధిలో కనిపెడుతుంటుండగా ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయిస్తుంది. సంఖ్యాకాండం 6:24. ఆ కాంతి కొరకు మనం పరిగెత్తాలి అంతే, ప్రయాసపడాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రభు లెక్కిస్తాడు కదా. నేను ముగిస్తున్నాను. ఊర్లో పచారీ కొట్లో కిరాణా కొట్లో దొరుకుతున్నాయి కొనుక్కోకుండా డీమార్ట్లకు పరిగెడుతున్నారు. డీమార్ట్ ఎక్కడ ఉంది చెప్పండి? డీమార్ట్ ఊళ్ళో ఉందా, మన సందులో ఉందా చెప్పండి? ఏడుంది డీమార్ట్? ఎక్కడుంది కదండి? సందీప్ గారి ఇంటి దగ్గర నుంచి మేము కాకినాడలో బీచ్కి వెళ్ళాలి, ఎందుకంటే సంగారెడ్డి వాళ్ళు కూడా ఫస్ట్ టైం బీచ్ చూస్తారని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళాం. అప్పుడు కాకినాడలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బీచ్ దగ్గరికి వెళ్తే గంట పట్టింది. గంట సేపు బీచ్ల దగ్గరికి వెళ్తున్నాము, కొన్ని గంటలు ప్రయాణం చేసి డీమార్ట్లకు వెళ్తున్నాము. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం మనము యాత్ర చేసే టైంని మనం లెక్క పెట్టుకుంటున్నాం, ఆ కిలోమీటర్ లెక్క పెట్టుకుంటున్నాం. కానీ నీకు తెలుసా, రేపొద్దున ప్రభు నీకు ఈ కిలోమీటర్లను బట్టి రివార్డ్ ఇస్తాడు. ఎందుకంటే నువ్వు వీటి కొరకు పరిగెత్తావు. అంతే, మన ఆసక్తి కూడా అలాగే ప్రభు ఉంచునుగాక. ఎందుకంటే ఆయన మాట కొరకు మనం పరిగెత్తాలి. ఎందుకంటే మనకేముందండి ఈ బ్రతికి, ప్రభు ఇచ్చిన ఈ శేష జీవితం ఆయన మాట కొరకు బ్రతికితే అంతే చాలు. వాస్తవంగా ఆయన మనకు అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. మనకంటే ఆరోగ్యవంతులు బలాఢ్యులు వెళ్ళిపోయారు, మనకంటే విద్యావంతులు జ్ఞానులు వెళ్ళిపోయారు. కానీ కరుణించి ప్రభు మనల్ని కరుణ దాటించాడు. కరుణించి ప్రభు మనల్ని 2025లో ప్రవేశపెట్టాడు. నవంబర్ నెల వరకు ప్రభు తీసుకొచ్చాడు. మనము మరి ప్రభు మాట కొరకు పరిగెడుతున్నామా, యాత్ర చేస్తున్నామా కదా? ఆలోచన చేయండి. అలా నువ్వు పరిగెత్తటం ప్రభు చూస్తాడు, నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. మనం ఖర్చు పెట్టే ప్రతి ఖర్చు ఆయన మాట కొరకు ఖర్చు పెట్టాలి. ఇంకా ఇంకా మనకేముంది? క్షమాపణ కొరక ఖర్చు పెట్టలేం, విమోచన కొరక ఖర్చు పెట్టలేం. క్షమాపణ ఆయన ద్వారా వచ్చింది, విమోచన ఆయన ద్వారా కలిగింది. ఆ విమోచన ఏంటో చెప్పే సహవాసం కూడా ప్రభు ఉచితంగా మనకి ఇచ్చాడు. అయితే మనల్ని ఇప్పుడు చేయమన్న పనల్లా ఆయన మాట కొరకు పరిగెత్తమన్నాడు. ఆయన మాట ఎక్కడ దొరికిద్దో ఆడపోవటమే. మనల్ని చాలామంది అడుగుతారు, బ్రాండ్ పిచ్చి పట్టుకున్నట్టుగా సంఘాలు బ్రాండ్లు పట్టుకున్నాయి అంటారు. ఎస్, తప్పే ఉందండి.
మంచి బట్ట కావాలంటే బ్రాండెడ్ షర్ట్ కొనుక్కుంటున్నాం. మంచి ఫెలోషిప్ కావాలి నాకు, ఎక్కడ నాకు ఆయన మాట దొరుకుతుంది, సో నేను ఇక్కడికి వస్తానంతే అని చెప్పి మనం రావాలి కదా. హైదరాబాద్ నుండి అంట విజయవాడ ఆరాధనకి వెళ్తున్నారంట. నిన్న ప్రకాష్ రెడ్డి అంకులు నేను మధ్యాహ్నం నాతో మాట్లాడటం కొరకని గచ్చిబౌలికి వచ్చారు. మధ్యాహ్నం కూర్చొని మాట్లాడుకుంటుండగా ఆయన చెప్తున్నాడు, కొంతమంది హైదరాబాద్ నుండి విజయవాడ ఆరాధనకి వెళ్తున్నారని చెప్పాడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు కూడా చెప్పాడు. అంటే మీరు చూడండి, వాళ్ళకి అక్కడ ఏదో దొరుకుతుంది, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, విజయవాడ దాకా వెళ్తున్నారు. మరి మనం మాట దొరుకుతున్న చోటకి మాట కొరకు పరిగెత్తుతున్నామా అనేది ఉదయకాలం మనం ప్రశ్నించుకుందాం. ప్రభు మనకి ఈ తలంపులు దీవించునుగాక. ఈ ఉదయకాలం మనం తల వంచి ప్రభు స్తోత్రం చెప్పాల్సిందే. ఆయన మనల్ని క్షమించాడు, మరలా బలిపెట్టలేదు. క్షమించాడు, విమోచించాడు, ఇప్పుడు మనకు మాట పెట్టాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, మనకు మాట్లాడుతున్నాడు. సో మనం అలాగూ మనం మాట కొరకు మనం పరిగెడదాం, మాట కొరకు యాత్ర చేద్దాం, ఆయన మాట కొరకు మనం జీవిద్దాం. సో ప్రభు మీకు అట్టి కృప దయచేనుగాక. వాహనం ఇస్తే నేను వస్తానన్నది, నువ్వు వస్తే వాహనం ప్రవేశిస్తాడు. వాహనం ఇస్తే వస్తాను అనకండి, నువ్వు రా, ప్రభు వాహనం ఇస్తాడు. మొదట్లో మేము పరిచయం చేసినప్పుడు బండ్ల మీదే 100 కిలోమీటర్లు వెళ్ళాం. ఇప్పుడు కారు మీద వెళ్తున్నాం కదా. దేవుడు ఖచ్చితంగా నీకు కారు కావాలి, కారు ఇస్తాడు. మాట కొరకే ఫస్ట్ కారు కొనేసి ప్రభు సన్నిధి దూరం అవుతుందని కారు కొన్నామండి అని చెప్పొద్దు. ఎందుకంటే ఆ తర్వాత కారుని ఎక్కడెక్కడో తిప్పుతున్నారు కానీ ప్రభు సన్నిధి తేవట్లేదు. కాబట్టి ప్రతిపాటి జానికి మాత్రం కారు రావాలని మీరు అందరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన కూడా యాత్రలు చేస్తున్నాడు కానీ జస్ట్ ఆ కోరుమావు నుంచి నడదోలి వెళ్తున్నాడు అంతే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అలా కాకుండా ఆయన మాతో తిరిగే కృప ప్రభు ఆయన కలిగించినట్టు. ఎందుకంటే జాన్ వాస్తవంగా మంచి తబలా ప్లేయరు. మాతో మంచిర్యాల రావచ్చు, ఆదిలాబాద్ రావచ్చు, హైదరాబాద్ రావచ్చు. మీరందరూ ఆమెను అనట్లేదు, ఆమెను అనండి అంతే ఆయన కొరకు. ఎందుకో తెలియదు, ఆయన మీద నాకు ప్రభు ఈ మధ్యలో భారం పెట్టాడు. అందుకే నేను ఆయన కొరకు పేరు పెట్టి మరీ పిలుస్తున్నాను కదా. పెద్దాపురం రావచ్చు, చెప్పండి. పెద్దాపురం వాళ్ళు ఎన్నిసార్లు జాన్ మీ ఊరు వచ్చాడు చెప్పండి. హైదరాబాద్ రావచ్చు, హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చాడు చెప్పండి. ఆయన ఎక్కడికి రావట్లేదు, జూమ్లో మాత్రం జూమ్ చేసుకొని చూస్తున్నాడు మనల్ని. కాబట్టి ఆయన అన్ని చోట్లకు రావాలి. ఎందుకంటే ఆయనలో కూడా సేవా పిలుపు ఉంది, కానీ ఆయన ఆ తబలాలు పట్టుకొని తిరుగుతున్నాడు ఇంకా. కాబట్టి వాసు గారు చాలా కాలం నూడిల్స్ బండి చుట్టూ తిరిగాడు, దేవుడు లాగాడు గట్టిగా, ఆ మూకుడి దగ్గర నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఈయన కూడా ఆ తోలు దగ్గర నుంచి బయట రావాలా, గట్టిగా ప్రభు పిలవాలా. మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళ గ్రామంలో చాలా పని ఉంది, వాళ్ళ ప్రాంతంలో కూడా పని ఉంది, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే పొదుపు చేస్తున్నాడు. యాత్ర ఎక్కువ చేయట్లేదు, పొదుపు చేస్తున్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తే ప్రభు ఆయన లాగుతాడు. లాగితే ప్రభు వాడుకుంటాడు. చక్కగా నిలబడి వాక్యం చెప్పగలిగినాడు, ఆరాధనలో వాక్యం చెప్తాడు, చక్కగా మాట్లాడతాడు. కానీ ఎక్కడ దేవుడు వాడేసుకుంటాడోనని దాక్కుంటున్నాడు గానుగు చాటున. కాబట్టి గట్టిగా ప్రభు పిలిచేటట్టు మీరు అందరు ప్రార్థన చేయండి. జాన్ను కొరకు ప్రభు ఈ మాటలు దీవించును గాక. మీ అందరి కొరకు కూడా దీవించును గాక. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమె 129వ కీర్తనలో ఆయన వద్ద క్షమాపణ దొరుకును, విమోచన దొరుకును, సంపూర్ణ విమోచన దొరుకును అనే విషయాల్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ, మరి పాత నిబంధనలో అయితే క్షమాపణ తర్వాత మరి ఒక బలి ఉందని, అయితే క్రొత్త నిబంధనలో క్షమాపణ తర్వాత మరి విమోచన ఉన్నదనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ, ఎవరైతే ఈ యొక్క క్షమాపణ నమ్మి మరి ఒక బలి లేదు అన్న విషయాన్ని నమ్ముతారో వారికి మరి వారు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి వారు విడిపించడానికి ఆయన యొక్క వాక్య ప్రత్యక్షత ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మని ఇచ్చారు. బలి లేదు కానీ మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. అంటే మరి ఒక బలి లేదని ఆత్మ ద్వారా ఇప్పుడు ఎవరైతే ఆ యొక్క విమోచనను, ఆ యొక్క క్షమాపణ నమ్మిన వారికి ఆయన వాక్య ప్రత్యక్షత ఇచ్చి విశ్వాస మూలంగా జీవింపు చేస్తారు ఆత్మ ద్వారా. ఆ జీవించిన జీవితానికే మనకి రేపొద్దున మనం బ్రతికినటువంటి దినాలు యాత్ర చేసిన దినాలు కాదు, కానీ మనం జీవించినటువంటి ఆయన ఇచ్చినటువంటి మాట ద్వారా విశ్వాస మూలంగా జీవించిన జీవితం మాత్రమే లెక్కించబడుతుంది. కాబట్టి ఆ విశ్వాస మూలంగా జీవింపు చేసే పరిచర్య ఎక్కడున్నా దాని కొరకు మనం ఆ వాక్యం కొరకు మన అవసరతల కొరకు ఎంత దూరమైనా వెళ్తున్నాం, కానీ
వాక్యం కొరకు మరి మనం వెళ్తున్నామా అనేది ప్రభు కూడా ప్రశ్నించారు ఈ ఉదయకాలం ముందు. కాబట్టి ఈ వాక్యం కొరకు మనం జీవించడానికి కావాల్సినటువంటి వాక్యం కొరకు ఎంత దూరమైనా వెళ్ళాలనే విషయాన్ని, దాని కొరకు మనకు ఉండవలసినటువంటి ఆసక్తి మరి కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ విషయాల్లో ప్రభు అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, అటువంటి ఆసక్తితో మనందరం కూడా మరి ఇటువంటి పరిచయను మనకు అప్పగించినందుకు ప్రభుకు కృతజ్ఞతలు చెప్తూ, వాక్యం కొరకు అందరం కూడా మరి జీవించడానికి మనందరం కూడా పరిచయను వెంబడిద్దాం. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకుడికి కూడి పక్షంగా దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఇప్పటివరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ సాయంత్రం నిడదవోలులో 6 గంటలకి, రాత్రి 8 గంటలకి నల్లజర్లో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. శనివారం జరిగే ప్రార్థన కూడి కొరకు, సువార్త కూడి కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ, ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. వందాలండి. ఉన్నారండి. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే గొప్ప దేవ, కనికర సంపూర్ణ అయ్యా ప్రభా, ఈ ఉదయకాలం పూట నా ప్రభా కుమారుని నిలువబెట్టిన ప్రభా మీ ఆత్మచేత మాట్లాడించి అయ్యా నాకు కావలసిన నా ప్రభా మీ సత్యవాక్యాన్ని వినిపింపు చేస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. నా ప్రభా 130వ కీర్తనలో మీరు చెప్పినట్లుగా నా ప్రభా క్షమించావు, విమోచనాన్ని ఇచ్చావు నా తండ్రి. విమోచన ద్వారా ప్రత్యక్షతను కలుగు చేస్తున్నాము గొప్ప దేవుడు. ఆ స్తోత్రాలు ఎబిరి పత్రికలో అయ్యా నా ప్రభు మీరు చెప్పబడినట్లుగా నా తండ్రి వారి పాపములను, వారి అక్రమములను అన్నిటినీ జ్ఞాపకం చేసుకుని చదివించిన గొప్ప దేవ. ఆ స్తోత్రాలు ప్రభావం బట్టి నా ప్రభా అయ్యా నా ప్రభు ఒక్క అర్పణ చేత నా ప్రభా అయ్యా పరిశుద్ధపరచబడు వారిని నా ప్రభా సదాకాలము సంపూర్ణంగా చేసినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా కనికర సంపన్నుడా అయ్యా ఇక బలులు లేవు నా తండ్రి, బలి వెంబడి బలి లేకుండా నా ప్రభు చేసిన తండ్రి అయ్యా మీ చిత్తాన్ని నెరవేర్చావు నా తండ్రి. అయ్యా ప్రభా అయ్యా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నా తండ్రి మీరు గ్రంథపు చుట్టలో రాయబడినట్లుగా నా ప్రభా అయ్యక్క నా ప్రభా లేఖనాలను మీరు నెరవేర్చిన ప్రభా మా కొరకు నా ప్రభా మీరు సమర్పించుకున్న విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అలాగే నా తండ్రి అయ్యా ఇశ్రాయేలు విమోచన అని చెప్పారు నా ప్రభా ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో. అలాగే నా ప్రభా యాంటీ క్రైస్ట్ మీద విజయం ఉన్నావు నా ప్రభా. ఇశ్రాయేలుకు నా ప్రభా ప్రత్యక్షతను మీరు ఇవ్వబోతున్నందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నా తండ్రి. నా ప్రభా మాకు కలిగిన అయ్యక్క నా ప్రభా అయ్యా క్షమాపణ, విమోచన, ప్రత్యక్షత వారికి కూడా దయచేస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నా తండ్రి. నా ప్రభా అయ్యా నా ప్రభా మీ కుమారుడు ద్వారా నా తండ్రి నా ప్రభా అయ్యా ఒక్కసారి అప్పగింపబడిన ప్రభా అయ్యా కనిపెట్టి ఉండు వారి కొరకు నా ప్రభా రక్షణ నిమిత్తం పాపము లేకుండా నా ప్రభా అయ్యా ఎదురు చూసేవారు నా ప్రభా అయ్యా రెండవసారి మీరు ప్రత్యక్షం నా తండ్రి అయ్యా నా ప్రభా మీరు బహుమానాలు ఇవ్వబోతున్నందుకే మీకే అయ్యా స్తోత్రాలు నా తండ్రి నా ప్రభా. అయ్యా నా ప్రభా తీతు పత్రికలో చెప్పబడినట్లుగా నా ప్రభా మహాదేవుడు నా తండ్రి మా రక్షకుడు నా ప్రభా అయ్యా మీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు నా ప్రభు ఎదురు చూసి ఈ లోకంలో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోని బ్రతుకుటకు నా ప్రభా మీరు నా ప్రభా మీ కృపాద్వారాలు తెరిచి నడిపిస్తూ ఉన్నావు నా తండ్రి నా ప్రభా. అయ్యా నా ప్రభు ఆమోష గ్రంథంలో చెప్పబడినట్లుగా నా ప్రభా రాబో దినములో నేను క్షామం పుట్టింతును, అన్నపానములు వంటి క్షామం కాదు కానీ యెహోవా మాట వినకపోవటం వలన వచ్చు నా ప్రభు క్షామం లేక కరువు అని మీరు చెప్పబడిన మాటలను బట్టి మీకే స్తోత్రాలు నా తండ్రి నా ప్రభు. అయ్యా అనుదినము నా ప్రభు అయ్యా నా ప్రభు రొట్టె వలన నా ప్రభు జీవించడం కాదు కానీ నా తండ్రి మీ నోట నుండి వచ్చి ప్రతి మాట వలన నా ప్రభు అయ్యా ఈ జూమ్లో కూడిన వారందరినీ నా ప్రభు మీరు నా ప్రభు బ్రతికిస్తూ ఉన్నారు, లేక జీవింప చేస్తూ ఉన్నారు నా తండ్రి. అవును ప్రభా శారా నా ప్రభు బ్రతికిన సంవత్సరాలు లేక ప్రభు కాలం మేము చూసినట్లయితే అది 123 ఏండ్లని నా ప్రభా మీరు తెలియజేస్తారు నా తండ్రి నా ప్రభు. అయ్యా నా ప్రభు జీవించడం కాదు కానీ నా తండ్రి నా ప్రభు అయ్యా బహుమానాలు పొందుకునే నా భాగ్యాన్ని నా ప్రభు అయ్యా మీ పిల్లలకు దయచేయబోతున్నందుకు మీకే స్తోత్రాలు నా తండ్రి. కనికర సంపన్నుడా నా ప్రభు మీ అందే మా అతిశయం నా తండ్రి నా ప్రభు. అయ్యా నా ప్రభు కనికర సంపన్నుడా ప్రతి విషయంలో నా తండ్రి నా ప్రభు. అవును ప్రభు నాడు నా ప్రభు యానంలో ప్రభు మీరు నా ప్రభు ఇచ్చిన మెసేజ్లో నా
తండ్రి నా ప్రభు. ఆ దినం నా ప్రభు అందరూ అది ఆ మాటను స్టేటస్ లో పెట్టుకున్నారు నా తండ్రి. మగ్ధలేను మరియ మాట్లాడింది నా ప్రభు. అయ్యా నా ప్రభు, నేను ప్రభువుని చూసి తిని నా ప్రభు ఈ మాట చెప్పాను అనే మాటలు మేము చూస్తున్నాం తండ్రి. ఆ ప్రభు మిమ్మల్ని చూచి అయ్యా నా ప్రభు మీరు చెప్పిన మాటలు నా ప్రభు ఇతరులకు ప్రకటించుటకు నా తండ్రి. అయ్యా మీ పిల్లల్ని ఇంకా లేపుదురుగాకని ప్రార్థిస్తున్నాను నా తండ్రి నా ప్రభు. అయ్యా నా ప్రభు ఈ దినమంతటి కొరకు నా ప్రభు ఉదయకాలం పూట నా ప్రభు మీ సన్నిధిలో చేరిన ప్రభు ఈ మాటలు వినుటకు నా తండ్రి. అయ్యా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నిజంలో కూడిన ప్రతి ఒక్కరిని నా ప్రభు మీరు దీవించారు, ఆశీర్వదించారు నా తండ్రి నా ప్రభు. ఇంకా నా ప్రభా ఈ సన్నిధిలో బలపరచండి నా తండ్రి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతనికి సంతోషం లేదని చెప్పు నా తండ్రి నా ప్రభా. అయా నా ప్రభా అట్టి సంతోషం నా ప్రభా. అయా నా ప్రభా అందరి పట్ల నా ప్రభా మీ సంతోషం నా తండ్రి నా ప్రభా. అయా వ్యర్థం కాకుండా నా ప్రభా మీరే కాపాడమని సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వందనాలండి. వందనాలండి ఆనంద్ గారు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని ప్రియులు ఆనంద్ గారికి అందరికీ వందనాలండి. కూడికి ఇంతటితో ముగించబడింది. ఒకరికొకరు వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యాన్ని దయచేసి హృదయపూర్వక వందనాలు.